ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కుట్రపూరితమైనటువంటి కేసులన్నీ. ఇవన్నీ కూడా ఎన్ని కేసులు అక్రమ కేసులు బనాయించినా కూడా మా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వస్తారు. ఇవన్నీ కూడా మరి ఒక రివెంజ్ పాలిటిక్స్ నడుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మా ప్రతిపక్ష నాయకులపైన ఇటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఎన్ని కేసులైనా కూడా ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పినట్టు మేము ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఆజంభాయ్, మీరు సిటీలో ఉన్నారు, సీనియర్ నాయకులుగా చాలా పోరాటాలు చూస్తూ ఉంటారు. ఎలా చూడొచ్చు ఈ పోలీసుల తీరు? ఇట్ ఈస్ వన్ సైడ్ పాలిటిక్స్ అన్న, రివెంజ్ పాలిటిక్స్ యూ కెన్ సే. ఇది చూసుకుంటే వాస్తవం ఏసీబీలో ఏం దొరకలేదు. ఇప్పుడు అనవసరంగా ఈడీ తెచ్చి ఈడీ ఒక తమాషా చేస్తున్నారు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి హ్యాస్ బీన్ ఫెయిల్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకు హామీ ఇచ్చినా వాళ్ళకు ఎట్లా ఇది సహకరించాలో తెలియదు. ఇప్పుడు అదే కేసీఆర్ కేటీఆర్ ఆయన ఫ్యామిలీ మీదనే ఒక్కొక్క దాడి చేస్తూనే ఉంటున్నారు. దిస్ ఇస్ నథింగ్. ఇది మనం చేసిన 14 సంవత్సరం పోరాటం చేసిన తెలంగాణ, ఈ పోరాటం ఎట్లనే నడుస్తూనే ఉంటారు. కానీ ఈ సంగమర్గంగా ఏమైనా సరే వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఏం చెప్తారు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి గతంలో ఉన్న మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు వారు ఒక మంచి సదుద్దేశంతో మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఒక కార్ ఈ ఫార్ములా రేసింగ్ ని తీసుకొని వచ్చి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ని ఇన్వైట్ చేస్తే మరి ఈ విధంగా లేనిపోని ఆయన పైన అబండాలు వేసేసి ఒక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమే ఏకైక లక్ష్యం చేశారు. కానీ ఒకవేళ దాని అవకతలు ఏమైనా ఉంటే చేసుకోమని, మాకు చట్టం పైన మాకు నమ్మకం ఉంది. చట్టం ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాం. కానీ లేనిపోని అనవసరమైన కేసులు పెట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం బాగాలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది నియంత్రిత పరిపాలన కొనసాగుతుంది. మీరు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా వెళ్ళండి. మేము కూడా రెడీ ఉన్నాం. మా కేటీఆర్ గారు చెప్తాను దానిలో ఎలాంటి అవకతలు జరగలేవు, ఎలాంటి అవినీతి జరగలేదు. జరిగితే మరి చేసుకోండి అని చెప్తున్నారు. ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నారని ఇంత మంచి ఓపెన్ గా కేటీఆర్ గారు చెప్పారు. ఇంకా ఇంతకంటే మీకు ఏం కావాలి? ప్రతి రోజుకో కేసు కేవలం బీఆర్ఎస్ పార్టీని మూసేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము న్యాయం పోరాటం లోపల సిద్ధంగా ముందుకెళ్తున్నాం. న్యాయం ధర్మం మా వైపు ఉంది. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుండి బయటకు వస్తానని మాకు పూర్తి విశ్వాసం ఉంది. రైట్. బీఆర్ఎస్ శ్రేణులు అయితే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళలేదు. ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ మాత్రం స్ట్రిక్ట్ గా పోలీసులు ఈ ఆంక్షల్ని అమలు చేస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చెదరగొడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈడీ ఆఫీస్ ఎదురుగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్ అయితే పోలీసులు పూర్తిగా ఆ ఏరియాని అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొని ఎక్కడ కూడా ఈ గొడవలు జరగకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మాత్రం పోలీసులు అందరినీ చెదరగొట్టి ఈడీ విచారణ మరి కాసేపట్లో ప్రారంభం అయ్యే విధంగా మాత్రం పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హేమంత్, రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.